ఇది విజ్డమ్ టీవీ మీ విశ్వసనీయ తెలుగు న్యూస్ ఛానల్. నిజం నిష్పక్షపాతం ప్రతిక్షణం మీ ముందుకు. విజ్డమ్ టీవీ తెలుగు న్యూస్. నమస్కారం, వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సతీష్ పై రూరల్ సిఐ కిషోర్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను నిరసిస్తూ గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు టవర్ క్లాక్ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం జర్నలిస్టులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, రూరల్ సిఐ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఆ శుభాకాంక్షలు, అభినందనలు. పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. గూడూరు రూరల్ సిఐ గారు కొంతమంది ఎలక్ట్రానిక్స్ మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది బాధాకరం. ఎందుకంటే మన గూడూరులో ఎప్పుడు కూడా పోలీసులు, విలేకరులు చాలా అవినాభావ సంబంధంతో కలిగి ఉండడం, వాళ్ళు కూడా మనం అడిగితే సమాచారం చెప్పడం, ఈ విధంగా పోలీసులు కలిసిమెలిసి ఉన్నటువంటి సంప్రదాయం ఉండింది. నేడు సిఐ గారు ఆ విధంగా విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మేము విలేకరుల తరఫున ఖండిస్తున్నాం. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇటీవల కోట గ్రామంలోని నార్త్ గిరిజన కాలనీలో ఒక మహిళపై పెట్రోల్ దాడి జరిగితే ఆ మహిళ మన గూడూరు రూరల్ ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. దాని మీద టెలికాస్ట్ చేసేదానికి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ వాయిస్ తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, ఆయా సంబంధించిన ఛానల్లో కావచ్చు టెలికాస్ట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సిఐ గారు అక్కడికి వచ్చి మా పర్మిషన్ లేకుండా మీరు ఏ అసత్యవాదం ప్రచారం చేయడం అని చెప్పేసి మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనేది ప్రజలకి, ప్రభుత్వానికి వారధులు ఉన్నారు. ఎక్కడ సమస్య జరిగితే అక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది. ఆయన చెప్పాల్సిన విషయము, అయ్యా మీరేమన్నా చెప్పాలంటే, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మా స్టేషన్ రాండి, మా వాయిస్ కూడా తీసుకోమని చెప్తే అది గౌరవంగా ఉంటుంది. ఒక విలేకరుల మీద మీరు క్వాలిఫికేషన్ లేని విలేకరులు, మీరు చదువులేని విలేకరులు, స్టూపిడ్ ఫెలో అని రకరకాల పదాలతో అసభ్యంగా పబ్లిక్గా మాట్లాడి విలేకరుల్ని అతను అసభ్యకరమైన మాటలతో చాలా బాధ పెట్టారు. ఎంతోమంది ఈ గూడూరులో డిఎస్పీలుగా, సిఐలుగా, ఎస్ఐలుగా పనిచేశారు. ఎప్పుడు కూడా విలేకరులు, పోలీసుల మధ్య ఎప్పుడు అవునాభా సంబంధం ఉండేది. ఏ సమాచారం వచ్చినా కూడా పోలీసులు, జర్నలిస్టుల మధ్య ఎంతో ఐక్యత కలిసి ఉండేది. కానీ రూరల్ సిఐగా వచ్చిన ఈ కిషోర్ బాబు గారు ఈయన బాధ్యత చెప్పినప్పటి నుంచి విలేకరుల మీద కావచ్చు, ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధ్యుల పట్ల చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఈయన హితబోధలు చేయడం చాలా బాధాకరమైన విషయం. మీరు ఏదన్నా ఉంటే మీ స్టేషన్లో మీరు చేసుకోవాలా. విలేకరులు ఎక్కడ గొడవలు పోవాలా, ఎక్కడ దౌర్జన్యాలు చేయాలా, ఎక్కడ మోసాలు చేయాలా, ఎక్కడ అన్యాయాలు చేయాలా. కేవలం ఒక మహిళ మీద దాడి జరిగితే ఆ దాడి గురించి జనాలు తెలియాలని చెప్పి మీడియా వీళ్ళు కలిగి అక్కడ మొత్తం విచారణ తీసుకుంటా ఉంటే, మీరు ఒక బాధ్యత గల సీఐగా ఉండి మీరు ఒక విలేకరిని, మీరు 10th క్లాస్ కూడా పాస్ కానీ ఎదవలు ఈ విధంగా మీరు విలేకరు కోర్టు చేస్తామని చెప్పి మాట్లాడే చాలా దౌర్భాగ్యం. ఇలాంటి సీఐలు ఉండడం వల్ల పోలీసులకి, జర్నలిస్టుల మధ్య చాలా గ్యాప్ పెరిగే పరిస్థితి. కావున జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీరు ఇమీడియట్గా స్పందించి సిఐ గారి ద్వారా మా విలేకరులకి క్షమాపణ చెప్పించడమా,
లేదా ఆయన్ని గూడూరు నుంచి ట్రాన్స్ఫర్ చేయటమా, సస్పెండ్ చేయటమా అని చెప్పి చేయాలని చెప్పి ఈరోజు గూడూరు జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. కావున మేము ఒకటే కోరుతున్నాం, సీఏ గారు మీరు అన్న మాట నిజం. అందుకే మేము జర్నలిస్ట్ ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. మీరు మర్యాద వచ్చి విలేకరులకి అయ్యా నేను మాట్లాడింది తప్పని చెప్పి క్షమాపణ చెప్తే మేము కూడా సంతోషిస్తాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఒక గూడు నుంచే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో తీసుకొని పోయి మీతో పోరాటం చేసడానికి సిద్ధంగా అని చెప్పి ఈ సందర్భంగా జర్నలిస్ట్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 4 రోజుల క్రితం కోటలో ఒక మహిళపై పెట్రోల్ పోసిన సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుడు సతీష్ వార్త ప్లే చేసినందుకు రూరల్ సిఐ కిషోర్ బాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల్ని గొట్టాలు పట్టుకొని వస్తారు, పనికిమాలిన నా కొడుకులు అని మాట్లాడడం చాలా బాధాకరం. అదేవిధంగా గూడూరులో ఎవరు ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇంతవరకు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళారు, కానీ ఎటువంటి పోలీస్ ఆఫీసరు మీడియా మిత్రుల్ని ఇటువంటి పదాలు వాడి ఈ విధంగా దూషించిన సంఘటన ఇంతవరకు చోటు చేసుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా కిషోర్ బాబు గారు పనికిమాలిన ముండా కొడుకులు అని అనడం మేము చాలా ఖండిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తూ మేము అనేది లేకపోతే ప్రభుత్వం చెప్పే ఏ ఒక్క విషయం కూడా ప్రజలకి తెలియకుండా నిస్వార్థంగా ఎటువంటి జీతభత్యాలు లేకుండా మేము పనిచేస్తుంటే మమ్మల్ని కించపరిచి మాట్లాడటము, గొట్టాలు పట్టుకొని రావడం, అంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా లోగోలన్నీ ఆయన గారికి గొట్టాలతో సమానం. సో దాన్ని బట్టి ఏంటంటే మీడియా ముఖంగా చెప్తున్నాము, మేము ఇదే తెలియజేస్తున్నాము. దయచేసి కిషోర్ బాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కావచ్చు, ప్రింట్ మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరికి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాలి. చెప్పకపోతే దీన్ని మేము పై స్థాయి వరకు తీసుకెళ్తాము, ఉన్నతాధికారుల వరకు తీసుకెళ్తాము. దీన్ని ఇంతటితో వదలమని మళ్ళీ తెలియజేస్తున్నాము. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.